హే బ్రో! ఒక్క నిమిషం ఆగు. నువ్వు గాని లైఫ్‌లో ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ విషయం ఖచ్చితంగా నువ్వు తెలుసుకొనుండాలి. నువ్వు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పటి నుంచి ఒక మంచి అందమైన అమ్మాయిని చూసామనుకో, వాళ్ళ మదర్‌ని చూస్తే ఓకే అనిపిస్తుంటది. మనం అనుకుంటాం, అరే! ఇంత అందంగా ఉంది అమ్మాయి, వాళ్ళ మదర్ ఏమో అంత ఓకే ఉంది. ఎందుకు అట్లా ఇంత ఓకే ఉన్న ఒక మదర్‌కి ఇంత అందమైన క్యూట్‌గా ఉన్న ఒక అమ్మాయి ఎలా పుట్టిందో మనం అనుకుంటాం. కొన్నాళ్ళ తర్వాత మనకు అర్థమైతది. మేబీ అది జనరేషన్ గ్యాప్ ఏమైనా అయ్యుండొచ్చు. ఆ జనరేషన్ అలా ఉండొచ్చు. మేబీ ఈ జనరేషన్‌లో కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇంత అందంగా పుట్టిండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, మన ఇంగ్లీషోడు కనిపెట్టిన ఒక విషయము, నువ్వు గాని ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మమ్మని చూడాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఆ అమ్మాయి అలానే ఉండబోతుంది. అంటే ఆ అమ్మాయి ఇప్పుడు నీకు అందంగా క్యూట్‌గా కనిపించిన రేపు పెళ్లి అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్సర్‌సైజ్‌లు అవి ఇవి చేయకుండా ఆబ్వియస్‌గా వాళ్ళ మమ్మీ లాగానే తయారవుతుంది. వాళ్ళ మమ్మీ ఇలా చూస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మమ్మీని చూసి పెరిగింది. ఆ హ్యాబిట్స్, ఆ ఒక మైండ్ సెటే ఆ అమ్మాయికి కూడా ఉంటుంది. సో ఆబ్వియస్‌గా ఆ అమ్మాయి అలానే మారుతుంది. సో నువ్వు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ వాళ్ళ మదర్‌ని, ఇంకా వాళ్ళ గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మని నువ్వు చూడాలంట. అలా చూస్తే, ఎందుకంటే ఫ్యూచర్‌లో ఆ అమ్మాయి అలానే ఉండబోతుంది. సో అది గాని నువ్వు చూసుకొని పెట్టుకుంటే నీకు పర్ఫెక్ట్ అయిన ఒక పేరుని లేకపోతే అందమైన అమ్మాయిని నువ్వు సెలెక్ట్ చేసుకోగలుగుతావు అంట. ఇది కొంచెం వియర్డ్‌గా ఉన్నా కూడా ఇది ఇంగ్లీష్ వాళ్ళు ఫాలో అయ్యే ఒక టెక్నిక్. కావాలంటే నువ్వు కూడా ట్రై చేయొచ్చు. బాయ్.